ఐదేళ్ల వైసీపీ పాలనలో అప్పులు చేసి సంక్షేమ పథకాలు అందించారు కానీ సంపద ఎక్కడా సృష్టించలేదని నెల్లూరు జిల్లా ఉదయగిరి కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఉదయగిరిలో ఎంతో మందికి అవకాశం ఇచ్చారని తనకు కూడా ఒక్క అవకాశం ఇస్తే ఉదయగిరి రూపురేఖలను మార్చేస్తానంటూ ఉదయగిరి ప్రజలకు భరోసా ఇచ్చారు కాకర్ల. నిర్దిష్ట లక్ష్యంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటిగా వచ్చాం. ప్రభాకర్ రెడ్డి అన్న కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం రావడం జరిగింది. ఓటర్ మహాశయులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు. ఈ రోజు వరకు 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. జరిగిన అభివృద్ధి చూశారు. కేవలం మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంత డెవలప్మెంట్ అయింది, కానీ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇతరత్ర ఏమి డెవలప్మెంట్ అయిన సందర్భం ఇక్కడ కనపడలేదు. ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది. ఇక్కడ మిగతా కాన్స్టిట్యున్సీస్తో కంపేర్ చేసినా మనం ఆర్థికంగా మన దేశం ఎలా వెళ్తుందని, రాష్ట్రం వెళ్తుంది మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే అన్ని లెవెల్స్లో కూడా మనం చేయాల్సిన వర్క్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా ఉంది. అదంతా ఒక నిర్దిష్ట లక్ష్యంతో ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ 5 ఏళ్లలో చేయడానికి రెడీగా ఉన్నాము. నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి సొంత నిధులతోటే మేము చేయగలిగిన కార్యక్రమాలు చేసాం. కొన్ని సమస్యలను అడ్రస్ చేసేదానికి అవి చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో కూడా ఇద్దరం కలిసి టూరిజం ఒకటి డెవలప్ చేయాలి. ఇక్కడ ఉదయగిరిలో ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకరిస్తానని చెప్పారు. ఆయన ఎంపీగా పార్లమెంట్కి కానీ వెళ్ళగలిగితే, ఆయన కానీ గెలిపించి పంపించగలిగితే ఆయన ద్వారా మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అదొకటి దయచేసి మనం చేసుకుంటా ఉన్నాను. టూరిజం డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. ఉదయకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పాపం ఏం చేస్తారు, ఇంకా ఉన్నదంతా అమ్మి పెట్టేస్తున్నారు. ఉన్నదంతా అమ్మి పెట్టి బ్యాంక్రప్ట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి. హెల్త్ కేర్ సమస్యని క్లియర్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ వ్యవస్థ పెంచాలి. ఇక్కడ ఉదయగిరిలో ఉన్న ఆసుపత్రి కానీ, ఇంజమూరులో ఉన్న ఆసుపత్రి కానీ బెడ్ కెపాసిటీ పెంచాల్సి ఉంది. ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే హాస్పిటల్గా వాటిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది వచ్చే 5 ఏళ్లలో. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మనం కొన్ని స్కిల్ డెవలప్మెంట్స్ మనం పెట్టున్నాం ఇంతకుముందు 2 ఏళ్ళ సొంత నిధులతోటే. అలాగే ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి అందరికీ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది ఆ ఉద్దేశం. అలాగే వీటిని కొన్ని అడ్రస్ చేసేదానికి బాబు గారు సూపర్ 6 పథకాలు క్రియేట్ చేసి ఆడపడుచులకు అండగా కానీ ఒక కుటుంబానికి ఎలాగా అండగా ఉండాలని చెప్పి పథకాలతో రావడం జరిగింది. అలాగే కళ్ళలకు రెక్కలు అవ్వచ్చు. బాబు గారి తపనంతా ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని మనం ఎలా సపోర్ట్ చేయాలి, 5 ఏళ్లలో సంపద ఎలా సృష్టించాలి, మనం ఎలాగ సంక్షేమ పథకాలని అమలు చేయాలనేది. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లలో మీరు చూశారు. మొత్తం అంతా అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పితే సంపద ఎక్కడ క్రియేట్ చేశారు అంటే, కుటుంబంలో కూడా ఒక బడ్జెట్ అనేది ఉంటుందిగా. మనం సంపాదించేదంతా, ఖర్చు పెట్టేదంతా అనేది ఒక బడ్జెట్ ఉంటుందిగా సింపుల్ కాన్సెప్ట్లో. ఆ బడ్జెట్ కూడా మీరు లెక్కేసుకోకుండా లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి సంక్షేమ పథకాలు అని చెప్పి చేశారు. ఆ సంక్షేమ పథకాలు కూడా ఎవరికి అందుతున్నాయో కొన్ని కుటుంబాలను అడిగితే కొన్ని కుటుంబాలకు అసలు ఏమీ లేదు. వాళ్ళకి అసలు ఏమీ బెనిఫిట్ కూడా రావటం లేదు. ఎక్కడో పింఛను కానీ డెవలప్ అయితే అదొక ఎంప్లాయ్మెంట్గా జనరేట్ చేసే ఇండస్ట్రీ అవుతుంది అది. అలాగే సోదరుడు చెప్పినట్టుగా హెల్త్ కేర్ గురించి అయితే ఇంకా చెప్పే పనే లేదు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఇంకా అసలు దాని గురించి మాట్లాడుకున్నామంటే బయట వాళ్ళకి తెలిస్తే ఇంకా ఏంది ఇంత దారుణంగా ఉంది ఉదయగిరి నియోజకవర్గం అనే పరిస్థితి బయట ఎవరైనా విన్నారంటే. సీతారాంపురంలో కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే, ఎమర్జెన్సీ సమస్య కానీ ఏదైనా వచ్చిందంటే వాళ్ళు ఊపిరిపోయినట్టే. మొత్తం నెల్లూరుకి కానీ ఆత్మకూరుకి కానీ పోయే లోపల, కావలికి కానీ పోయే లోపల వాళ్ళు ఊపిరిపోయినట్టే. సో ఇది మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది. రూట్ లెవెల్ నుంచి, సంస్థాగతంగా రూట్ లెవెల్ నుంచి, ఒక ఫ్యామిలీ లెవెల్ స్ట్రక్చర్ నుంచి మనం ఈ హెల్త్ కేర్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.